పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మనలందరినీ కూడా దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ఆహ్వానిస్తూ ఉంది. జూలై 5వ తారీఖు శనివారం. ఈనాటి మొదటి పట్టణము ఆదికాండం 27వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 15వ వచనం నుండి 29వ వచనం వరకు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసం ఉందము, కానీ మీ శిష్యులు ఎన్నడూ ఉపవాసం ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంత కాలం పెండ్లికి వచ్చిన వారు ఎలా శోకింతురు? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడును, దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేయుదురు. ప్రాతగుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు ఉపయోగించును? అట్లు ఉపయోగించిన క్రొత్త గుడ్డ కుంగుట వలన ఆ ప్రాతగుడ్డ మరింత చినిగిపోవును. కొత్త ద్రాక్ష రసమును పాత తిత్తులలో ఎవరు పోయుదురు? అట్లా పోసిన ఎడల అవి పిగులును, ఆ ద్రాక్ష రసము నేలపాలగును, తిత్తులు నాశనమగును. అందువలన కొత్త ద్రాక్ష రసమును కొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకుండును అని యేసు సమాధానమిచ్చెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మన జీవితంలో ఎన్నో ప్రణాళికలు రచిస్తాం, ఎన్నో అనుకుంటాం, కానీ కొన్ని మాత్రమే జరుగుతాయి. అదే జీవితం అంటే. అందుకే మానవుడు ఒకటి తలంస్తే దైవం ఇంకొకటి తలస్తుంది. మానవుని ఆలోచనలు వేరు, దేవుని ప్రణాళికలు వేరు. ఇదే విషయాన్ని ఈనాటి మొదటి పట్టణంలో చదువుతూ ఉన్నాం. పండు ముసలివాడైన ఇస్సాకు తాను ఎంతో ప్రేమించిన తన పెద్ద కుమారుడైన ఏశావునకు తాను చనిపోయే లోపల వేట మాంసం తెమ్మని దాన్ని తృప్తిగా భుజించిన పిదప కొడుకును దీవించి ప్రశాంతంగా కన్ను మూయాలని అనుకున్నాడు. ఇదే ఇస్సాకు ఆఖరి కోరిక. కానీ ఇస్సాకు తన అంతిమ దీవెనలు తన చిన్న కుమారునికి అనుగ్రహించాడు. కొన్నిసార్లు మనం దేవుని ప్రేమకు కృపకు పాత్రులం కాకపోయినను మనకు దేవుని అపారమైన దీవెనలు మన జీవితంలో సమృద్ధిగా అనుగ్రహించబడతాయి. ఈనాటి సువార్తలో యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఉపవాసం గూర్చి అడుగుతున్నారు. యోహాను శిష్యులు మాదిరిగా మనలో ఎంతోమంది మనం చేసేటువంటి ఉపవాసం మరచి వేరే వారి అవసరమైన విషయాల్లో వేలు పెడుతున్నారు. మనం మంచి పనులు చేస్తూనే వేరే వారిని కించపరుస్తాం. మనం చేసే మంచి పనులు వేరే వారిని కించపరచరాదు. మన మంచి పనులు వేరే వారికి ప్రేరణ కలిగించాలి. మన మంచి పనులు వేరే వారికి ఆదర్శం కావాలి. ఈరోజు ప్రభు తను తానుగా పెండ్లి కొడుకుగా సంబోధించుకుంటున్నాడు. తాను ఉన్నంత వరకు ఎవరు ఉపవాసం చేయనవసరం లేదు అని ప్రకటిస్తూ ఉన్నాడు. మనం చేసే శారీరక ఉపవాసం కేవలం ఇతరుల మెప్పు కోసమే చేస్తున్నామా, లేకపోతే మన ఆధ్యాత్మికత పెంపొందించుకోవడానికి చేస్తున్నామా? ఒకసారి ఆలోచించుదాం. వరునితో ఉపవాసం వద్దు, ఇక ఉపవాసం. నేటి సువార్తలో యేసు పెండ్లి కుమారుని సన్నిధిలో అనుభవించవలసిన ఆనందం గురించి ఉటంకిస్తూ ఉన్నాడు. ఇక్కడ యోహాను శిష్యులకు యేసు మధ్య జరిగిన సంభాషణ గురించి వింటాం. ప్రస్తావన ఉపవాసం ఆచారం గురించి సాగుతుంది. వారి ఆచారాల మధ్య ఉన్న వ్యత్యాసం గురించి గొప్పగా చెప్పుకుంటూ యేసు శిష్యులను వేలెత్తి చూపిస్తూ ఉన్నారు. మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసం ఉందము, కానీ మీ శిష్యులు ఎన్నడూ ఉపవాసం ఉండరేలా? ఈ ప్రశ్నతో వారు
తమ ఔన్నత్యంను చాటుకోవాలని తాపత్రయం పడటమే కాక ఇతరులను అగౌరవపరచాలన్న ఆరాటం వారిలో కనిపిస్తుంది. యేసు ఈ ప్రశ్నకు మరో విధంగా జవాబిస్తూ ఉన్నారు. పెండ్లి కుమారుడు ఉన్నంత కాలం పెండ్లికి వచ్చిన వారు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. ఇక్కడ యేసు సన్నిధి పెండ్లి కుమారుని సన్నిధితో పోల్చగలం. యేసు ఉన్న చోట ఉపవాసానికి తావు లేదు. యేసు ఉన్న చోట ఆందోళనకు తావు లేదు. కేవలం ఆనందం ఉంటుంది. యేసు ఉన్న చోట భయం ఉండదు. కేవలం రక్షణ ఉంటుంది. యేసు ఉన్న చోట శోకానికి తావు లేదు. సంతోషం మాత్రమే ఉంటుంది. మనం కూడా యేసుతో ఉందాం. వరునితో ఉపవాసం మన విమోచనం. ఇక ఉపవాసంతో పని ఏంటి? యేసు ఉండటమే నిజమైన ఉపవాసం. దేవుడు మనలను దీవించుగాక. ప్రియ స్నేహితులారా, మరి ఉపవాసం మనం ఎందుకు చేయాలి అని మనం ధ్యానిస్తే, ప్రభు మనల్ని ఉపవాసం చేయనవసరం లేదు అని అంటూ ఉన్నాడు. నేను ఎప్పుడైతే మీతో ఉంటానో ఆ ఆనందం ఎవ్వరు ఇవ్వలేనిది అని ప్రకటిస్తూ ఉన్నాడు. నేను ఉన్నంతసేపు మీ హృదయాల్లో ఆనందం సంతోషమే ఉండాలే కానీ దుఃఖము బాధ ఉండరాదు అని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉపవాసం మనల్ని ప్రభు చెంతకు చేరుస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా నేర్పిస్తూ ఉన్నారు. మనం దైవ కార్యాలు నిశ్చింతగా చేయాలన్నా, ధైర్యంగా చేయాలన్నా, ఓపికగా చేయాలన్నా మనకు ఉపవాసం ఎంతో అవసరం. మరి ఈనాటి ఉపవాస కార్యక్రమాన్ని గురించి ప్రభు ప్రార్థిస్తూ ఉండగా, అనుదినం పూజా బలిని సమర్పించే ముందు పాల్గొనే ముందు 1 గంట సేపైనా ఉపవాసం ఉండాలని తల్లి శ్రీ సభ ఒక్కనిస్తూ ఉంది. సంవత్సరానికి ఒక్కసారైనా ఉపవాసం చేయుదువుగాక అని. మరి అంతేకాదు, విభూతి బుధవారం అందు, పెద్ద శుక్రవారం అందు ఉపవాసం చేయమని తల్లి శ్రీ సభ మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. మరి అనేక మంది దైవ బిడ్డలు మరి ప్రతి శుక్రవారం మరి మంగళవారం అని వివిధ రోజుల్లో పాటిస్తూ ఉంటారు. మరి అది వారి యొక్క ఉపవాస ప్రార్థన దేవుడు మిక్కిలిగా ఆశీర్వదించి కాపాడునుగాక. వారి అవసరాలు తీర్చునుగాక. మరి ఉద్యోగం నిమిత్తం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి ఉత్తీర్ణత, మంచి ఉద్యోగం వచ్చునుగాక. పెండ్లి కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు మంచి వధువు దేవుడు చూపించునుగాక. వారి యొక్క జీవితాలు ఫలభరితం అగునుగాక. సహాయ కార్యాలు చేస్తున్న బిడ్డలందరినీ దీవించునుగాక. మరి ఈనాడు ఉపవాస ప్రార్థన ద్వారా అనేక మేలులు పొందటానికి, దైవ కార్యాలు చేయటానికి దేవుడు మనతో ఉండునుగాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క వీడియో ద్వారా అనేక మంది జీవితాలు మారాలని మరి ఈ వీడియోని షేర్ చేయమని వేడుకుంటున్నాను.